బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కథ ముగిసిందనుకునే లోపు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పి పెరిగింది. ఒక పక్క పార్టీలోని అసంతృప్తి, మరోవైపు పార్టీలోని నేతలు సున్నితమైన అంశాలపై నోటికి వచ్చినట్టు మాట్లాడడంతో ఆ పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. తొలుత హర్యానా ప్రజలకు సెంటిమెంట్ గా ఉన్న రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది. అసలే బీజేపీపై గుర్రుగా ఉన్న రైతాంగానికి పూండు మీద కారం చల్లినట్టు అయింది. కంగనా వ్యాఖ్యలపై అగ్గి మీద గుగ్గిలమైన హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బలమైన రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు పంజాబ్, హర్యానా బీజేపీ నేతలు కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఆ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల అయింది. వెంటనే బీజేపీ జాతీయ నాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కంగనా రనౌత్ ను ఢిల్లీకి పిలిచి ఇక విధానపరమైన అంశాలపై మాట్లాడొద్దని నోటికి తాళం వేశారు. తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బీజేపీ నేత బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల రెజ్లర్లు వినేష్ పోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీజేపీ నేత డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షులు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఇద్దరు రెజ్లర్లను బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లక్ష్యంగా చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ పోగట్ కు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ గత 2 రోజులుగా వినేష్ పోగట్, పూనియాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలలో స్టార్ రెజ్లర్లు వినేష్ పోగట్, బజరంగ్ పూనియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో బీజేపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ నిరాకరించింది. దీంతో వినేష్ పోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వారిద్దరిపై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే వినేష్ పోగట్ పై హర్యానాలో సానుభూతి ఉంది. ఆ హర్యానాలోని రైతు సంఘాలు, బలమైన జాట్ వర్గం ఆమెకు మద్దతుగా ఉంది. ఆమెపై బ్రిజ్భూషణ్ చేసిన విమర్శలతో బీజేపీకి నష్టం జరగడంతో పాటు మరోవైపు కాంగ్రెస్ కు సానుకూలత పెరుగుతోందని ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని పార్టీ నాయకుల వ్యవహార శైలితో ప్రతిపక్ష పార్టీలు లబ్ధి పొందకుండా ఉండేందుకు బీజేపీ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా నడ్డా బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను పిలిపించి తలంటినట్టు సమాచారం. ఎన్నికల వేళ పోగట్, పూనియాపై మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. రెజ్లర్లపై బ్రిజ్భూషణ్ విమర్శలు తనకు సంబంధం లేని ఆ 3 ఘటనలకు తనను బాధ్యుడిని చేశారని, ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను పాండవులతో పోల్చిన ఆయన మహాభారత కాలంలో పాండవులు ద్రౌపదిని ఫనంగా పెట్టారన్నారు. ఇప్పటి వరకు పాండవులను దేశం క్షమించలేదన్నారు. తాను ఇప్పటికీ మౌనంగా ఉండేవాడినని, కానీ సాక్షి మాలిక్ ఇప్పటికీ మహిళల కోసం పోరాడుతున్నానని చెప్పడం వల్లనే స్పందించాల్సి వచ్చిందని అన్నారు. పోగట్టు, పూనియా కాంగ్రెస్ లో చేరటం కోసం అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కారణంగా తన పరువు, ప్రతిష్టలతో పాటు రెజ్లింగ్ కు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఒలింపిక్స్ లో కనీసం 5 పతకాలు సాధించే వాళ్ళమని, కానీ కొందరి కారణంగా పతకాలు రాలేదని అన్నారు. వినేష్ పోగట్ పారిస్ ఒలింపిక్స్ లో నిబంధనలు ఉల్లంఘించినందుకే పతకం చేజారిందని విమర్శించారు. హర్యానా ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సూచించారు. బజరంగ్ పూనియా హర్యానాకు హీరో కాదని విలన్ అంటూ విమర్శించారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వినేష్ పోగట్ తనదైన శైలిలో స్పందించారు. ఆమె జులానా నియోజకవర్గం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినేష్ పోగట్ మాట్లాడుతూ తాను రెజ్లింగ్ లో ఏది గెలిచినా అది ప్రజల వల్లే గెలిచానని, రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని అన్నారు. జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టిన ఆందోళన గురించి తర్వాత మాట్లాడతానని పేర్కొన్నారు. తాను అక్కడ కూర్చునేలా బీజేపీ చేసిందని అన్నారు. బ్రిజ్భూషణ్ అంటే దేశం కాదు, తన ప్రతి అడుగులో ప్రజలు నా సొంతమని, ప్రజలే తనను ఆదరించారని పేర్కొన్నారు. అన్ని పోటీల్లో విజయం సాధిస్తానని, పథకం రాలేదన్న బాధ భారత్లోని ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత తగ్గిందని అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటానని, ఇకపై తాను చేసే ప్రతి యుద్ధంలో విజయం సాధిస్తానని వినేష్ పోగట్ స్పష్టం చేశారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. నమస్తే.